ఉమెన్ వెయిట్ గెయిన్ అవుతారు కానీ లూజ్ అవ్వడానికి చాలా ప్రాబ్లం. ప్రెగ్నెన్సీ తర్వాత చాలా వెయిట్ పుట్ ఆన్ అవుతారు. అసలు ఎందుకు ఇలా అవుతుంది అంటారు? మెయిన్ గా పోస్ట్ పార్టం మీరు అన్నారు కదా, ప్రెగ్నెన్సీ తర్వాత డెలివరీ తర్వాత వెయిట్ గెయిన్ అవ్వడానికి మెయిన్ రీజన్స్ ఏముంటాయంటే హార్మోనల్ చేంజెస్. వాళ్ళకి ఏంటంటే ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్ట్రాన్ లో చాలా ఫ్లక్చువేషన్స్ వస్తాయి. అది ఒకటి మెయిన్ రీజన్. ఎందుకంటే ఈస్ట్రోజన్ వెయిట్ గెయిన్ చాలా ఇంటర్డిపెండెంట్. అవి చాలా, అది హార్మోనల్ ఫ్లక్చువేషన్స్ ఒక రీజన్. సెకండ్ రీజన్ ఏమై ఉండొచ్చు అంటే మనకి బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్తుంటారు. సో బ్రెస్ట్ ఫీడింగ్ వల్ల చాలా ఎనర్జీ మనం లూజ్ అవుతాం. సో త్వరగా ఆకలేయడం, ఎక్కువ తీసుకోవడం, ఫుడ్ ఎక్కువ తీసుకోవడం, అండ్ ఫిజికల్ యాక్టివిటీ చాలా తగ్గిపోతుంది డెలివరీ తర్వాత. అండ్ థర్డ్ థింగ్ ఏంటంటే మన ఇమోషనల్ స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది వాళ్ళకి. అంటే బేబీని చూసుకోవాలి, రాత్రంతా నిద్ర లేకపోవడం, నైట్ ఫీడ్స్ ఇవ్వడం, అంటే ఎవ్రీ సెకండ్ అవర్లీ బేబీకి ఫీడ్ చేయడం వల్ల వాళ్ళకి స్లీప్ సరిగ్గా ఉండకపోవడం. సో ఇలా ఈ ఫ్యాక్టర్స్ అన్నీ ఆ వెయిట్ లూజ్ అవ్వడానికి చాలా టైం పడతాయి. అండ్ పోస్ట్ పార్టమ్ స్పెసిఫిక్గా డెలివరీ తర్వాత ఖచ్చితంగా డైట్ చేయడం ఇంపార్టెంట్. అంటే బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవడం, కంప్లీట్గా ఫుడ్ తినకుండా ఉండడం కాదు, బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. అండ్ మెయిన్గా ఏంటంటే ప్రెగ్నెన్సీలో పెరిగిన వెయిట్ అంతా మనకి పోస్ట్ పార్టంలో తగ్గేంత టైం కూడా ఇవ్వరు అనమాట. అంటే వేరే ఈ ఫ్యాక్టర్స్ అన్ని వాటిని డామినేట్ చేస్తాయి మెయిన్గా. సో ఖచ్చితంగా పోస్ట్ పార్టంలో ఖచ్చితంగా వెయిట్ మళ్ళీ మనం నార్మల్ రావడానికి ఉమెన్ సైడ్ నుంచి ఖచ్చితంగా ట్రై చేయాలి. కానీ బ్రెస్ట్ ఫీడింగ్ మామ్స్ క్యాలరీ డెఫిసిట్లో ఉండొచ్చు అంటారా? అంటే బ్రెస్ట్ ఫీడింగ్కి నార్మల్ ప్రెగ్నెన్సీతో కంపేర్ చేస్తే లాక్టేషన్లో ఖచ్చితంగా క్యాలరీస్ ఎక్కువే ఉండాలి. అంటే అరౌండ్ మనకి గైడ్ లైన్స్ ప్రకారం మోర్ దెన్ 2200 2400 వరకు ఉండాలి, అంటే పర్టికులర్ ఒకరికి. బట్ క్యాలరీ డెఫిసిట్లో అవసరం లేదు, బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాలి. ఏమవుతుందంటే మెయిన్గా డెలివరీ తర్వాత ఎక్కువ కార్బ్స్, ఎక్కువ షుగర్స్ ఇవ్వడం వల్ల వాళ్ళకి ప్రోటీన్ మిస్ అవుతుంది, ఫైబర్ మిస్ అవుతుంది. సో బ్యాలెన్స్డ్ డైట్ ఇవ్వడం ఇంపార్టెంట్. అసలే మన పెద్దవాళ్ళు ఓన్లీ కారం తినాలి, తర్వాత వెజిటబుల్స్ ఆకుకూరలు తినకూడదు అని చెప్తుంటారు. వాటి వల్ల కూడా ప్రాబ్లం అవుతుంది. అంటే ఓన్లీ కార్బోహైడ్రేట్, ప్రోటీన్ లేకుండా ఓన్లీ కార్బోహైడ్రేట్, షుగర్స్, ఊరికే జ్యూస్లు ఇచ్చేస్తుంటారు, ఫ్రూట్ జ్యూస్లు అవి ఇవి. సో అందుకే ఏంటంటే బ్యాలెన్స్డ్ డైట్ ఇంపార్టెంట్ రాదర్ దెన్ కంప్లీట్లీ గోయింగ్ ఫర్ క్యాలరీ డెఫిసిట్. ఫస్ట్ బ్యాలెన్స్డ్ డైట్, యాక్టివిటీ కొంచెం పెంచడం, తర్వాత స్లోగా క్యాలరీ డెఫిసిట్లోకి అలా డైట్ చేయడం వల్ల ఏంటంటే తను మళ్ళీ తన నార్మల్ వెయిట్ లోకి రావడం అండ్ యాక్టివ్గా ఉండడం, కొంచెం ఎనర్జెటిక్గా అనిపించడం. నార్మల్ డెలివరీ సి సెక్షన్ అయిన ఉమెన్ ఎప్పటి నుంచి ఎక్సర్సైజెస్ స్టార్ట్ చేయొచ్చు? ఎక్సర్సైజెస్ అంటే కష్టమైన ఎక్సర్సైజెస్ చేయొచ్చా, లేకపోతే డాక్టర్ గారిని అడిగే చేయాలా? సో అది ఎలా చేయాలంటారు? యూజువలీ డెలివరీ తర్వాత ఒక 6 వీక్స్ అన్నా మన బాడీ మళ్ళీ రీగెయిన్ అవ్వడానికి, అంటే మన యూట్రస్ నార్మల్ సైజ్లోకి రావడానికి, లేదా బాడీలో చేంజెస్ అన్నీ నార్మల్ అవ్వడానికి ఒక 6 వీక్స్ అయితే పడుతుంది. అది రికవరీ టైం అంటారు. సో ఆ టైం తర్వాత స్లోగా మనం యాక్టివిటీ స్టార్ట్ చేయొచ్చు. అంటే కొంచెం వాకింగ్ చేయడము, స్లోగా ఒక్కొక్క యాక్టివిటీ స్టార్ట్ చేయడం, తర్వాత స్ట్రెంత్ ట్రైనింగ్ స్లోగా యాడ్ చేయడం. సో ఇలా స్టార్ట్ చేయొచ్చు. కానీ నిజంగా ప్రెగ్నెన్సీ తర్వాత, డెలివరీ తర్వాత చాలా డెఫిషియన్సీ అనొచ్చు, ఏదైనా అనొచ్చు, బోన్స్ అన్నీ నొప్పేస్తుంటాయి, అలా చాలా ప్రాబ్లం అవుతుంది. సో మనం ఫస్ట్ వెయిట్ రెడ్యూస్ చేసుకొని మన హెల్త్ని మనం చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. మనం ఇందాక ఒకటి మిస్ అయ్యాము, పీరియడ్స్ డిలే అవ్వడానికి చాలా యంగ్ విమెన్, గర్ల్స్ స్కూల్స్ కానీ పూజలని కానీ ఏదైనా అవనివ్వచ్చు, పీరియడ్స్ డిలే అవ్వడానికి మెడిసిన్స్ వాడుతూ ఉంటారు. ఆ మెడిసిన్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయి? పీరియడ్స్ డిలే అవ్వడానికి చాలా మంది టాబ్లెట్స్ వాడుతూ ఉంటారు. ఈ టాబ్లెట్స్ ఎప్పుడైనా ఇవి ఏంటంటే హార్మోనల్ పిల్స్ లాంటివి. సో ఈ టాబ్లెట్స్ ఎప్పుడైనా ఒక 5 to 14 days, అంటే కేవలం చాలా షార్ట్ డ్యూరేషన్ మాత్రమే వాడాలి. 5 to 14 days కంటే ఎక్కువ వాడినా, లేదా రిపీటెడ్గా ఈ టాబ్లెట్స్ వాడినా, మెయిన్గా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నవాళ్ళు, అంటే ఒబేసిటీ ఉన్నవాళ్ళు, లేదా డీహైడ్రేటెడ్గా ఉన్నవాళ్ళు, మైగ్రేన్ ఉన్నవాళ్ళు, పీసీఓడి ఉన్నవాళ్ళు. సో వీళ్ళలో ఈ రిస్క్ ఫ్యాక్టర్స్లో ఉన్న వాళ్ళకి ఏంటంటే ఆ టాబ్లెట్స్ వల్ల బ్లడ్ క్లాటింగ్ కెపాసిటీ ఎక్కువ ఉంటుంది. అంటే త్వరగా థిక్ అయ్యి క్లాట్స్ లాగా ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఈ టాబ్లెట్స్ వల్ల. సో అవి మనకి బ్రెయిన్లో అయితే బ్రెయిన్ స్ట్రోక్స్ రావడం, లేదా లివర్ చుట్టూ అయితే మనకేమైనా హెపాటిక్ వెయిన్ థ్రాంబోసిస్ అంటారు, లేదా కాళ్ళల్లో అయితే డీవీటీస్ అంటారు. సో ఈ టాబ్లెట్స్ అనేవి ఎక్కువ రోజులు ఖచ్చితంగా వాడొద్దు. ఖచ్చితంగా దాని ఎంత షార్ట్ డ్యూరేషన్ అయితే అంత షార్ట్ డ్యూరేషన్. వీళ్ళైతే గైనకాలజిస్ట్ని కన్సల్ట్ చేసి చాలా తక్కువ డేస్ మాత్రమే వాడాలి. ఓవరాల్గా విమెన్ హెల్త్ కోసం, అంటే మనం కొంచెం హెల్తీగా ఉండాలంటే 50 years పైబడిన వారు కావచ్చు, ఏదైనా సప్లిమెంట్స్ తీసుకోవాల్సిన అవసరం ఉందంటారా? ఎలా తీసుకోవాలి? రెగ్యులర్గా అయితే
ఐరన్ టాబ్లెట్స్, కాల్షియం, విటమిన్ సి ఇవైతే రెగ్యులర్గా తీసుకోవాలి. విటమిన్ డి డెఫిషియన్సీ ఉన్న వాళ్ళు విటమిన్ డి కూడా. కాకపోతే విటమిన్ డి తీసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా తీసుకోవాలి. ఎక్కువగా ఎక్సెసివ్గా తీసుకుంటే మళ్ళీ అది విటమిన్ డి ఓవర్ డోస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అది డాక్టర్ని సంప్రదించి తీసుకోవాలి. ఎస్, డెఫినెట్లీ సప్లిమెంట్స్ అయితే అవసరం. ఓకే. అండ్ విమెన్ స్ట్రెంగ్త్ ట్రైనింగ్, అసలు విమెన్ స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేయకూడదు, చాలా బల్కీగా తయారవుతారని ఒక అపోహ ఉంది. మీరు ఫిట్నెస్ కోచ్ కూడా కాబట్టి విమెన్కి స్ట్రెంగ్త్ ట్రైనింగ్ అవసరమా? ఏ ఏజ్ వాళ్ళు చేయాలో చెప్పండి. ఉమెన్కి స్ట్రెంత్ ట్రైనింగ్ డెఫినెట్లీ అవసరం. అంటే దానివల్ల ఏం బల్కీ అయిపోరు, దానివల్ల టోన్ ఏం రాదు. మెయిన్గా ఏంటంటే ఉమెన్కి స్ట్రెంత్ ట్రైనింగ్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే మన మజిల్ స్ట్రాంగ్ ఉండడం ఇంపార్టెంట్. అంటే మెయిన్గా 30 years పైబడిన వాళ్ళకి ఏంటంటే మజిల్ లూజ్ అయిపోతుంది. అందులో ఉమెన్కి ఇంకా త్వరగా లూజ్ అవుతుంది. ఫ్యాట్ పర్సంటేజ్ ఎక్కువ ఉంటుంది మెన్తో కంపేర్ చేస్తే. సో డెఫినెట్లీ ఉమెన్కి కూడా స్ట్రెంత్ ట్రైనింగ్ ఇంపార్టెంట్.